హాయ్, ఈరోజు మనము ఒక చాలా నీచ్ సెక్టర్లో ఒక వర్క్ చేసే కంపెనీ గురించి, భారతదేశం యొక్క అవసరాలు తీర్చడం కాకుండా మన టోటల్ ఎక్స్పోర్ట్స్కి 70% షేర్ కాంట్రిబ్యూట్ చేసే కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు స్టాక్ నేమ్ తెలుసుకోవాలని మీకు చాలా ఈగర్గా ఉందని నాకు తెలుసు, కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. మనం ఈరోజు మోనోపోలిస్ స్టాక్ సిరీస్లో ఒక కంపెనీని తీసుకుని దాని గురించి డైరెక్ట్గా మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ ప్రధానంగా ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్లో ఆపరేట్ చేస్తుంది. ఇతర కంట్రీస్పై డిపెండెన్స్ని, ఇంపోర్ట్స్ని తగ్గించడానికి భారతదేశపు గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఇనిషియేటివ్ తీసుకుని పనిచేస్తుంది అనే సంగతి మనకు తెలుసు. సో మనం మాట్లాడుకోబోయేది డిఫెన్స్ సెక్టర్లో ఒక కంపెనీ గురించి. ఎస్, నిజమే. ఆబ్వియస్లీ డిఫెన్స్ స్టాక్స్ రీసెంట్ టైంలో మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ కంపెనీ కూడా అదే ప్రాసెస్లో తమ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అందించింది. గత ఒక్క సంవత్సరంలో కంపెనీ దాదాపు 32% రిటర్న్స్ అందించింది. ఇంకా సస్పెన్స్ చాలు, మనం ఏ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నామంటే సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. డొమెస్టిక్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ మార్కెట్లో 30% మార్కెట్ షేర్ కలిగి ఉంది. మరి అది మోనోపోలిస్ ఎలా అవుతుంది అని మీకు అనిపించవచ్చు. కాస్త ఓపిక పట్టండి. కంపెనీ తమ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ పదార్థాలను 51 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ భారతదేశం నుండి అన్ని ఎక్స్పోర్ట్స్లో సోలార్ ఇండస్ట్రీస్ 70% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అండ్ డొమెస్టిక్ మార్కెట్లో కూడా సోలార్ ఇండస్ట్రీస్తో పోలిస్తే మిగిలిన ప్లేయర్స్ చాలా చాలా చిన్నవి. అండ్ మేము దాని గురించి మరింత మాట్లాడుకోబోతున్నాం. అయితే సోలార్ ఇండస్ట్రీస్ మొమెంటం కంటిన్యూ అవుతుందో లేదో తెలియాలంటే ఈ వీడియోని తప్పక చివరి దాకా చూడండి. మనం రకరకాల టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీ యొక్క ఓవర్వ్యూ, ఈ కంపెనీ పనిచేసే ఇండస్ట్రీ అనాలిసిస్, బిజినెస్ మోడల్, కాంపిటీటర్స్, ఈ కంపెనీకి ఉన్న కాంపిటీటివ్ అడ్వాంటేజెస్, ఈ కంపెనీకి ఉన్న రిస్క్స్ అండ్ ఛాలెంజెస్, ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ నంబర్స్, ఈ కంపెనీని తన పియర్స్తో కంపేర్ చేయడం, ఈ కంపెనీ యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్, ఫ్యూచర్ అవుట్లుక్ అండ్ సో మెనీ థింగ్స్. సో లేట్ చేయకుండా ఈ కంపెనీ బిజినెస్ డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్, సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క బిజినెస్ ఓవర్వ్యూ. సోలార్ ఇండస్ట్రీస్ 28 సంవత్సరాల క్రితం అంటే 1995లో ప్రారంభించబడింది. సోలార్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసిన వ్యక్తి శ్రీ సత్యనారాయణ నందల్ న్యూవాల్. ఆయన స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటే ర్యాగ్స్ టు రిచెస్ అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆయన రైల్వే స్టేషన్స్లో రాత్రులు గడిపేవారట. ఆయనకి ఎక్కడైనా ఉండడానికి డబ్బులు కూడా లేకపోతుండే. ఈరోజు ఆయన గురించి మాట్లాడుకుంటే 34,000 కోట్ల విలువైన కంపెనీని ఆయన సెటప్ చేశారు. సత్యనారాయణ న్యూవాల్జీ ప్రస్తుతం ఈ కంపెనీకి చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే, ఆయన కొడుకు మిస్టర్ మనీష్ న్యూవాల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 35 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కలిగి ఉంది 75 దేశాలలో. అండ్ మనం కంపెనీ యొక్క మెయిన్ కస్టమర్స్ ఎవరు అని చూసుకున్నట్లయితే Q4 ఆఫ్ FY23లో సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీకి 15% రెవెన్యూ కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది కాకుండా ఇతర ఇన్స్టిట్యూషనల్ క్లయింట్స్ కూడా ఉన్నారు. 20% హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 6% డిఫెన్స్ నుండి వచ్చింది, 38% ఎక్స్పోర్ట్స్ నుంచి కూడా వీళ్ళకి మేజర్ ఇన్కమ్ ఉంది. బట్ ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది? ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ అని మాట్లాడుకున్నాగా, కానీ అసలు ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. సో ఫస్ట్ ఈ కంపెనీ యొక్క మెయిన్ బిజినెస్ మోడల్ అర్థం చేసుకుందాం. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ యొక్క బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే, కంపెనీ 3 సెగ్మెంట్స్ కలిగి ఉంది రెవెన్యూ కోసం. మెయిన్ వచ్చేసి ఎక్స్ప్లోజివ్స్, తర్వాత ఇనిషియేటింగ్ సిస్టమ్స్ అండ్ డిఫెన్స్. ఫస్ట్ ఎక్స్ప్లోజివ్ సెగ్మెంట్ నుండి కంపెనీకి మేజర్ రెవెన్యూ వస్తుంది. FY22లో ఈ సెగ్మెంట్ నుంచి కంపెనీకి 76% రెవెన్యూ వచ్చింది. ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి? బేసికలీ ప్రమాదకరమైన పేలుడు ఎక్స్ప్లోజివ్స్, బాంబ్స్ అని మాట్లాడుకోవచ్చు. వీటిని మెయిన్గా మైనింగ్ ఇండస్ట్రీకి, క్వారీస్కి, కన్స్ట్రక్షన్కి ఉపయోగిస్తారు. కానీ దీన్ని ఎలా ఎగ్జాక్ట్గా వాడతారు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ మనకి ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కారణంగా నోయిడాలో సూపర్టెక్ ట్విన్ టవర్స్ని కూల్చేయాలి, అవి ఉండకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సో దీన్ని కూల్చేయాలంటే 3700 kgs ఎక్స్ప్లోజివ్స్ని ఉపయోగించాలి. ఈ ఎక్స్ప్లోజివ్స్ వాడి జస్ట్ 9 సెకండ్స్లో 10 సెకండ్ల లోపు 40 ఫ్లోర్ల బిల్డింగ్ని కూల్చేశారు. అంటే
ఎక్స్ప్లోజివ్స్ కేవలం బిల్డింగ్స్ని కూల్చేయడానికి మాత్రమే వాడతారా, అలాంటప్పుడు వాటికి ఎక్కువ ఉపయోగాలు ఉండవు కదా అని కూడా మీకు అనిపించవచ్చు. కాదండి, మైనింగ్ సెక్టర్లో కూడా ఈ ఎక్స్ప్లోజివ్స్ని బాగా వాడతారు. మైనింగ్ సమయంలో రాళ్ళను పగలగొట్టాల్సి వచ్చింది, అలాంటప్పుడు ఈ ఎక్స్ప్లోజివ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. తద్వారా ఈ మైనింగ్ కంపెనీస్ అన్ని కావాల్సిన మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అవన్నీ చేసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కోల్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ యొక్క మేజర్ కస్టమర్. కోల్ ఇండియా నుంచి టోటల్గా 15% రెవెన్యూ వస్తుందని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మీరు దాన్ని రిలేట్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పోజర్స్ రోడ్ కన్స్ట్రక్షన్స్కి కూడా ఉపయోగిస్తారు. మీరు నార్త్ సైడ్ వెళ్ళారనుకోండి, హిమాచల్ ప్రదేశ్ కానీ, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, లేదా వైష్ణోదేవి టెంపుల్ కానీ, సో ఇవన్నీ ఈ లొకేషన్స్లో బాగా కొండలు, మౌంటైన్స్, హిల్స్ ఉంటాయి. ఆ మౌంటైన్ టెరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పగలగొట్టి, బద్దలుగొట్టి, బ్లాస్ట్ చేసి క్లీన్ స్ట్రేట్ రోడ్స్ నిర్మించగలగాలి. సో మౌంటైన్స్ మధ్యలో నుంచి రోడ్స్ ఎలా వెళ్తాయి అంటే ఈ ఎక్స్ప్లోజివ్స్ వాడి. ఇవి కాకుండా కూడా హైడ్రో ప్రాజెక్ట్స్కి ఎక్స్ప్లోజివ్స్ వాడతారు, హౌసింగ్ ప్రాజెక్ట్స్కి ఎక్స్ప్లోజివ్స్ వాడతారు, భూకంపాల రిలేటెడ్ ఎక్స్ప్లోరేషన్స్ కోసం కూడా ఈ ఎక్స్ప్లోజివ్స్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సోలార్ ఇండస్ట్రీస్లో సెగ్మెంట్ ఇనిషియేటింగ్ సిస్టమ్స్. ఈ ఇనిషియేటింగ్ సిస్టమ్స్, ఎక్స్ప్లోజివ్ సిస్టమ్స్ని ఏంటి అంటే బేసికలీ వీళ్ళు ఇందాక మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ టైంకి పేలాలి, కరెక్ట్ ప్రాసెస్లో పేలాలి. ఇదంతా మానిటర్ చేయడానికి గాను ఈ ఇనిషియేటింగ్ సిస్టమ్స్ అన్న సెగ్మెంట్ బేసికల్లీ పనిచేస్తుంది. FY22లో ఇనిషియేటింగ్ సిస్టమ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 15% రెవెన్యూ వస్తే FY22లో 9% రెవెన్యూ షేర్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి వచ్చింది. సో మనం మాట్లాడుకోబోయే మూడో సెగ్మెంట్ డిఫెన్స్. ఇప్పుడు డిఫెన్స్ సెగ్మెంట్లో ఈ కంపెనీ ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది అని మీకు అనిపించవచ్చు. ఈ కంపెనీ RDX, TNT వంటి హై ఎనర్జీ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బ్రామోస్, పినాకా వంటి మిజైల్స్ కోసం కాంపోజిట్ ప్రొపెలెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రాకెట్ ఇంటిగ్రేషన్ వంటి కేసెస్లో కూడా ఈ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో బేసికలీ ఏమైందంటే కంపెనీ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం మల్టీ మోడ్ హ్యాండ్ గ్రెనేడ్స్, MMHG లాంటి ఆర్డర్స్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఎనిమీ ట్రూప్స్, బంకర్స్, ట్యాంకర్స్ ఇవన్నీ మనం ఆర్మీ సినిమాలో చూసుంటాం. వెహికల్స్ డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేసే డ్రోన్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇప్పుడు బేసికలీ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్లో, స్పెసిఫిక్గా ఇండియన్ డిఫెన్స్ సెక్టర్లో డొమెస్టిక్ కంపెనీస్ నుంచే ఎక్కువ శాతం ప్రొక్యూర్మెంట్ చేయాలి అని ఒక గవర్నమెంట్ పాలసీ ఉంది. అది ఈ కంపెనీకి ఫేవరబుల్ అనమాట. సో ఇండియన్ డిఫెన్స్ రిక్వైర్మెంట్స్లో 68% లోకల్గానే ప్రొక్యూర్ చేయాలన్నది ఆ పాలసీ. ఇండియన్ డిఫెన్స్ R&D బడ్జెట్లో 25% ప్రైవేట్ సెక్టర్కి అలాట్ చేయాలనేది కూడా ఒక పాలసీ ఉంది. సో ఈ కారణాల వల్ల డిఫెన్స్ సెగ్మెంట్లో తమ రిటర్న్స్ ఇప్పుడు ఆల్రెడీ పెరుగుతున్నాయి అండ్ ఫ్యూచర్లో ఇలాగే పెరుగుతాయి అనేది కంపెనీ ఉద్దేశం. ఇప్పుడు మనము సోలార్ ఇండస్ట్రీస్ కాంపిటీటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో బిగినింగ్లో గుర్తుపెట్టుకున్నట్లయితే డొమెస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ మార్కెట్లో ఈ కంపెనీ సోలార్ ఇండస్ట్రీస్కి 30% షేర్ ఉంది అని మాట్లాడుకున్నాం. కాంపిటీటర్స్ మార్కెట్ షేర్ డేటా నేను కలెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు 2015 డేటానే దొరికింది. సో దాని ప్రకారంగా వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు అని చూస్తే ఒరికా 16%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 11%, గల్ఫ్ ఆయిల్ 10%, కెల్టెక్ ఇంజనీర్స్ 5%, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ 5% అండ్ మిగిలిన అందరూ కలిపితే 29% ఉన్నారు. ఈ డేటాని మనం గమనిస్తే సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ షేర్ ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో దాని అతి పెద్ద కాంపిటీటర్ కంటే 50% ఎక్కువ. మిగతా ప్లేయర్స్ అందరి రెవెన్యూ చాలా చాలా చిన్నవి. కంపెనీ చాలా కాలం పాటు ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ సెగ్మెంట్లో ఒక డామినెంట్ పొజిషన్ని ఏర్పరచుకుంది. అదే ఆస్పెక్ట్ ఇప్పుడు కంపెనీ డిఫెన్స్ సెక్టర్లో కూడా చేస్తుంది. ఇన్నోవేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ ద్వారా కంపెనీ తన డామినెంట్ పొజిషన్ని ఎలా బిల్డ్ చేసుకోగలదు అండ్ దాని ప్రోడక్ట్స్తో దాని ప్రోడక్ట్ అండ్ రెవెన్యూ బేస్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోగలదు మనకి ఇవన్నీ చూపిస్తాయి. మనం డైరెక్ట్ కాంపిటీటర్స్తో ఆపరేటింగ్ రెవెన్యూని కనుక పోల్చినట్లయితే సోలార్ ఇండస్ట్రీస్ ఆబ్వియస్లీ రేస్లో ఉంది. సోలార్ ఇండస్ట్రీస్ ఆపరేటింగ్ ఇన్కమ్ 7,000 కోట్లు అయితే దాని నెక్స్ట్ కాంపిటీటర్ ఆపరేటింగ్ ఇన్కమ్ 700 కోట్లు మాత్రమే. సోలార్ ఇండస్ట్రీస్ బిజినెస్లో వారి సహచరులకి పోటీగా నిలిచే కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ కంపెనీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ బ్యారియర్ ఎంట్రీ. సోలార్ ఇండస్ట్రీస్కి అండ్ ఈ ఇండస్ట్రీలో పనిచేసే ఏ కంపెనీకైనా సరే బ్యారియర్ ఎంట్రీ అంటే ఈ ఇండస్ట్రీలో వచ్చి బిజినెస్ చేయాలి అన్న ఆస్పెక్ట్లో చాలా ఆబ్స్టకిల్స్, హిండ్రెన్సెస్, కష్టాలు ఉంటాయి. బేసికలీ చిన్న చిన్న బిజినెస్ల గురించి మాట్లాడుకుంటే సలూన్ షాప్స్ తీసుకోండి, చిన్న హోటల్ తీసుకోండి, జిమ్ తీసుకోండి, ఎవరైనా పెట్టేయచ్చు. ఆ బిజినెస్ చేయడానికి
ఎన్నో రెగ్యులేషన్స్, లైసెన్సెస్, కండిషన్స్ ఉండవు. కానీ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ అనే ఇండస్ట్రీ అలా కాదు. ఎంతో క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఉంటే సరిపోతుందా అంటే అది కూడా కాదు. ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీలో ప్లేయర్స్ అందరూ గవర్నమెంట్ నుంచి లైసెన్సింగ్ తీసుకోవాలి. గవర్నమెంట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ నుండి ఎన్నో క్లియరెన్సెస్ కావాలి. సో ఇవన్నీ ఉండడం వల్ల ఎవరైనా కొత్త వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే ఇండస్ట్రీలోకి రావడమే చాలా కష్టమవుతుంది. అదే ఈ కంపెనీకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి రా మెటీరియల్ సోర్సింగ్. ఎక్స్ప్లోజివ్స్ ఇండస్ట్రీలో రా మెటీరియల్ ఏంటి అంటే అమోనియం నైట్రేట్ ఒక మెయిన్ రా మెటీరియల్. అది కాకుండా ఇంకా ఎన్ని రా మెటీరియల్స్ కావాలన్నా సరే అది సోలార్ ఇండస్ట్రీస్ ఇన్ హౌసే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రా మెటీరియల్స్ ఇంకేముంటాయి అంటే డెటనేటర్ కాంపనెంట్స్ ఉంటాయి, ఎమ్ఎల్సిఫైయర్స్ ఉంటాయి, సోడియం నైట్రేట్స్ ఉంటాయి, కాల్షియం నైట్రేట్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్నల్గా తయారు చేయబడతాయి. అండ్ దీనివల్ల ఈ కంపెనీకి చాలా ఖర్చు సేవ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇట్లాంటి ఇండస్ట్రీలో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రోడక్ట్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. ఈ కంపెనీకి ఉన్న థర్డ్ అడ్వాంటేజ్ ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ లొకేషన్స్ అన్నమాట. సోలార్ ఇండస్ట్రీస్ యొక్క బల్క్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అన్నీ కూడాను మైనింగ్ రీజియన్స్ చుట్టుపుట్టే ఉంటాయి. అరౌండ్ 50-60 కిలోమీటర్స్ రేడియస్లో మైనింగ్ రీజియన్స్ నుంచి 50-60 కిలోమీటర్లలో వీళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టేశారు. దీంతో వీళ్ళు ఫ్యాక్టరీస్ అన్నీ కూడా వాళ్ళ కస్టమర్స్ యొక్క లొకేషన్స్కి దగ్గరలో ఉంటాయి. కంపెనీ క్లయింట్స్తో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయగలదు. ఈ కేసులో క్లయింట్స్ కూడా ఈ కంపెనీకి ఫేవరబుల్గా ఉంటారు. అండ్ టర్మ్స్, రిలేషన్స్, ర్యాపో కూడా చాలా బాగుంటుంది బిజినెస్ చేయడానికి ఈ కంపెనీకి. ఈ కంపెనీకి ఉన్న ఫోర్త్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రైస్ ఎస్కలేషన్ క్లాజ్. చాలా ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్ కాస్ట్ పెరుగుతూ ఉంటాయి. కాస్ట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరగగానే ఏ ఇండస్ట్రీ కూడాను వెంటనే ఆ రైజ్ ఇన్ కాస్ట్ని తమ క్లయింట్స్కి ట్రాన్స్ఫర్ చేసేయలేదు. ఇలా రా మెటీరియల్ కాస్ట్ పెరగగానే నేను అలా ప్రైజెస్ పెంచేస్తాను అంటే ఎవరు సర్వైవ్ అవ్వలేని పరిస్థితి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఇండస్ట్రీ అయినా సరే కాస్ట్ ఏదైతే పెరిగిందో అది వాళ్ళే సెల్ఫ్ అబ్జార్బ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ సోలార్ ఇండస్ట్రీస్ అలా కాదు. ఈ సోలార్ ఇండస్ట్రీస్ అనేది ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పడ్డాయి. తమ క్లయింట్స్తో ప్రైస్ హైక్ క్లాజెస్ వీళ్ళు అగ్రిమెంట్స్లోనే, మాస్టర్ సర్వీస్ కాంట్రాక్ట్స్లోనే కలిగి ఉంటారు. అందుకే సోలార్ ఇండస్ట్రీస్ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ ఎప్పుడూ 18-20% రేంజ్లో స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అయితే డిస్కస్ చేసాం. అదే సమయానికి సోలార్ ఇండస్ట్రీస్ బిజినెస్తో సంబంధించిన కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. అవి మనం ఖచ్చితంగా చూడాలి. సో ఈ కంపెనీకి ఉన్న నంబర్ 1 రిస్క్ అమోనియం నైట్రేట్ ప్రైజెస్లో ఉన్న వాలటాలిటీ. బేసికల్లీ ఎక్స్ప్లోజివ్ సెగ్మెంట్ అన్నది కంపెనీకి మేజర్ రెవెన్యూ అందిస్తుంది. అండ్ అమ్యునిషన్ అండ్ ప్రాపెలెంట్స్ అంటే రా మెటీరియల్స్ ఉన్నాయి. ఇప్పుడు అమోనియం నైట్రేట్ 60% ఎక్స్ప్లోజివ్స్ని అండ్ 40% ప్రొపెలెంట్స్ని ఫామ్ చేసే ఒక బేసిక్ రా మెటీరియల్ ఈ ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీలో. అంటే సోలార్ ఇండస్ట్రీస్కి అమోనియం నైట్రేటే కీ రా మెటీరియల్ అనమాట. ఫైనాన్షియల్స్ మనం డిస్కస్ చేస్తే FY22 అండ్ FY23లో సోలార్ ఇండస్ట్రీస్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ అయితే బాగా పెరిగాయి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాఫిట్స్ వెనకాల అమోనియం నైట్రేట్ యొక్క హై ప్రైస్ గ్రోత్ కూడా ఉంది. మెయిన్లీ ఎందుకు జరిగింది ఇది సడన్గా అంటే రష్యా-యుక్రెయిన్ వార్ వల్ల. అటువంటి సిచ్యువేషన్లో అమోనియం నైట్రేట్ ప్రైసెస్ ఒకసారి సడన్గా క్రాష్ అయ్యాయి అనుకుంటే అవి ఒకేసారి కంపెనీ ఫైనాన్షియల్స్పై ఇంపాక్ట్ కనిపిస్తుంది. నంబర్ 2 రిస్క్ ఏంటంటే వీళ్ళకి రెగ్యులేటరీ రిస్క్. ఇందాక ఎంట్రీ బ్యారియర్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అయిందో అదే టైంలో రెగ్యులేషన్ వీళ్ళకి ఒక రిస్క్ కూడా అయింది. ఎక్స్ప్లోజివ్స్ ప్రొడక్షన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, స్టాక్ చేయడం కానీ ఇవన్నీ నార్మల్ బిజినెస్ యాక్టివిటీస్ కాదు. వీటికి లైసెన్సెస్ కావాలి. పెట్రోలియం సేల్స్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ జాయింట్ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళందరూ ఈ కంపెనీని రెగ్యులేట్ చేస్తారు. ఎక్స్ప్లోజివ్స్ ఒక ప్రమాదకరమైన ప్రోడక్ట్ అండ్ అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ దీనికి యాక్సెస్ పొందకూడదు. ఇవి మిస్యూజ్ అవ్వకుండా ఉండేందుకు ఈ కంపెనీ ఎన్నో రకాల రెగ్యులేషన్స్ని కంప్లై చేయాలి. సోలార్ ఇండస్ట్రీస్ స్ట్రిక్ట్ జాగ్రత్తలు తీసుకుంటుంది అండ్ సేఫెక్స్లో కూడా మెంబరే. సేఫెక్స్ ఏంటి అంటే సేఫెక్స్ అనేది ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీలో ఖచ్చితమైన సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించే ఒక గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని ప్రమోట్ చేసే ఇంటర్నేషనల్ బాడీ అండ్ సేఫెక్స్లో అది మెంబర్. సోలార్ ఇండస్ట్రీస్ అందులో మెంబర్ కూడా.
మూడో రిస్క్ ఈ కంపెనీకి ఉన్నది ఫారెక్స్ రిస్క్. కంపెనీ రా మెటీరియల్స్ కొన్ని డొమెస్టిక్గా కొన్ని ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ఇతర కంట్రీస్ నుంచి ఈ కంపెనీ రా మెటీరియల్స్ కొనుక్కుంటుంది, ఇండియాలోకి తీసుకొస్తుంది అని అర్థం. సో వీళ్ళ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్కి పట్టి ఎక్స్పోజ్ అయి ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డాలర్ వాల్యూ 81 రూపీస్ అనుకుందాం. అదే డాలర్ వాల్యూ రేపు 90 రూపీస్కి పడిపోయింది అండ్ అదే రూపీ వాల్యూ 90 రూపీస్కి పడిపోయింది అంటే వీళ్ళు 8,100 రూపీస్ చెల్లించాల్సిన ప్లేస్లో ఒకేసారి సడన్గా 9,000 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇలా వాళ్ళకి ఫారిన్ కరెన్సీలో జరిగే ఫ్లక్చుయేషన్స్కి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ FY22 నంబర్స్ కనుక మనం తీసుకుని చూసినట్లయితే జస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ లాసే ఈ కంపెనీ 46 crores రిపోర్ట్ చేసిందనమాట. అయితే ఈ రిస్క్కి తగ్గించడానికి కంపెనీ మధ్య ఇంపోర్ట్ కాంట్రాక్ట్స్ అన్ని చాలా తగ్గించేసి యాజ్ మచ్ as పాసిబుల్ డొమెస్టిక్గానే ప్రొక్యూర్ చేసుకుందాము అన్న ప్రాసెసెస్ కూడా ఇనిషియేట్ చేసింది. ఈ కంపెనీకి ఉన్న నాలుగో రిస్క్ వర్కింగ్ క్యాపిటల్ రిస్క్. కంపెనీకి చెందిన క్లయింట్స్తో ఎక్కువ మంది పెద్ద పెద్ద కార్పొరేట్స్ లేదా గవర్నమెంట్ బాడీస్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నారు. అటువంటి కేసెస్లో ఖచ్చితంగా పేమెంట్స్ రావడం, వాళ్ళు చేసిన సేల్స్కి డబ్బులు రియలైజ్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ అవుతుంది. దీని కారణంగా ఈ కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ రిస్క్ని తగ్గించడానికి కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్లో కూడా క్లయింట్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో, రియల్ ఎస్టేట్ సెక్టర్లో అండ్ గవర్నమెంట్ కంపెనీస్ రూపంలో ఎన్నో రకాల క్లయింట్స్ని యాజ్ మెనీ క్లయింట్స్ యాజ్ పాసిబుల్ యాడ్ చేసుకుంటూ పోవడమే ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ని అనలైజ్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ నంబర్స్ మాట్లాడుకుందాం. మీరు కనుక చూసినట్లయితే సోలార్ ఇండస్ట్రీస్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ రెండు కొన్ని సంవత్సరాలుగా కాన్స్టెంట్గా పెరుగుతూనే ఉన్నాయి. మెయిన్లీ FY22 అండ్ FY23లో ఇవి రెండు పెరిగాయి. FY23లో సోలార్ ఇండస్ట్రీ 75% పెరిగితే ప్రాఫిట్ 78% పెరిగింది. ఆల్రెడీ డిస్కస్ చేసినట్లు కొంతవరకు వాల్యూమ్ పెరగడం వల్ల ఇవన్నీ పెరిగాయి అన్నది ఒక రీజన్ అయితే 13% పెరిగింది. అంటే అమోనియం నైట్రేట్ ప్రైసెస్ పెరగడం వల్ల వాల్యూ టర్మ్స్ షార్ప్గా రేస్ అయినాయని కారణం. కానీ ఇప్పుడు అమోనియం నైట్రేట్ ప్రైసెస్ కరెక్ట్ చేయబడుతున్నాయి. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో మనం చూడాలి. ఈ కారణంగా కంపెనీ తమ రెవెన్యూ గ్రోత్లో మొమెంటం కంటిన్యూ చేయగలదా లేదా అన్నది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. 31 March 2023 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ ఉంది విత్ 2,944 crores వర్త్ ఆర్డర్స్. ఇది FY23లో వాళ్ళ టోటల్ రెవెన్యూలో అప్రాక్సిమేట్లీ 43% అనమాట. కంపెనీ డెట్ గురించి మాట్లాడినట్లయితే ఈ కంపెనీ తమ డెట్ని 888 crores నుంచి 1195 crores అంటే ఆల్మోస్ట్ 35% కంపెనీ డెట్ పెరిగింది. కంపెనీ డెట్ పెరిగింది అంటే అది మనం కంగారు పడాల్సిన విషయమా? నో. ఎప్పుడైనా సరే మనం డెట్ని ఒక ఐసోలేటెడ్ ఇండివిజువల్ ఐటెం కింద చూడకూడదు. డెట్ని ఎప్పుడు ఈక్విటీతో పోల్చి చూడాలి. మనము డెట్ టు ఈక్విటీ రేషియో గురించి మాట్లాడినట్లయితే 2018లో అది 0.48% ఉంటే FY23లో 0.46%కి తగ్గింది. అయితే ఒక కంపెనీ మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నప్పుడు ఓవర్ పీరియడ్ ఆఫ్ సో మెనీ ఇయర్స్ డెట్ ఎందుకు రైజ్ అయింది అన్న క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. యాక్చువల్లీ కంపెనీ తమ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే కంపెనీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా ఇంకర్ అవుతుంది అని అర్థం. FY22లో క్యాపెక్స్ 293 crores ఉంటే FY23లో క్యాపెక్స్ 471 crores అయింది. FY23లో మొత్తం క్యాపెక్స్ 160 crores క్యాపెక్స్ డిఫెన్స్ సెగ్మెంట్లోనే ఖర్చు చేయబడుతుంది. ఓవర్సీస్లో ఒక 100 crores, మిగిలిన జాగ్రఫికల్ అండ్ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్స్ కి ఖర్చు అవ్వబోతున్నాయి. అనేక క్వార్టర్స్ లో ప్రమోటర్స్ యొక్క స్టేక్ హోల్డింగ్ కూడా కాన్స్టెంట్ గా 73.5% ఉంది. అది మన షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనిపిస్తుంది. ప్రమోటర్ షేర్స్ ని సెల్ చేయడానికి అనేక రీజన్స్ ఉంటాయి. కానీ ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ ని కాన్స్టెంట్ గా నిలుపుకోవడానికి లేదా పెంచుకుంటా పోవడానికి ఉన్న ఏకైక రీజన్ ప్రమోటర్స్ కి కంపెనీ పై ఉన్న కాన్ఫిడెన్స్. లాస్ట్ 11-12 క్వార్టర్స్ నుండి DIIs అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ తమ స్టేక్ ని కొంచెం తగ్గించుకున్న FIIs అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ స్టేక్స్ని పెంచుకుంటానే ఉన్నారు. FY23లో March 23 క్వార్టర్లో మాత్రమే FIIs వైపు నుండి కాస్త సేల్స్ అన్నది కనిపించింది. ఇప్పుడు దాన్ని నేరుగా ఈ కంపెనీ లిస్ట్ చేయబడిన పియర్స్తో వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ని కంపేర్ చేసి చూద్దాం. సోలార్ ఇండస్ట్రీస్ పియర్ కంపారిజన్ చేస్తే క్లోజెస్ట్ లిస్టెడ్ కంపెనీ వచ్చేసి కెల్టెక్ ఎనర్జీస్ అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్. సోలార్ ఇండస్ట్రీస్తో పోలిస్తే ఈ రెండు కంపెనీస్ మార్కెట్లో చాలా చిన్నవి. వాల్యుయేషన్ పరంగా సోలార్ ఇండస్ట్రీస్ యొక్క PE 44.5, కెల్టెక్ కంటే ఎక్కువ అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంటే తక్కువ. అయితే సేల్స్ గ్రోత్ పరంగా, రిటర్న్ ఆఫ్ ఈక్విటీ పరంగా, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పరంగా ఈ మూడు ఫ్యాక్టర్స్లోనూ సోలార్ మిగిలిన రెండు కంపెనీస్ని బీట్ చేసింది. డెట్ టు ఈక్విటీ కంపెనీస్ ముగ్గురిది సమానంగా ఉంది. అయితే ఇంట్రెస్ట్
కవరేజ్ రేషియో పరంగా వేరే కంపెనీస్ కంటే సోలార్ చాలా బెటర్గా ఉంది. కంపెనీ ఇంట్రెస్ట్ కవరేజ్ 13.2 టైమ్స్ కాగా కెల్టెక్ ఎనర్జీస్ ఏమో 3.57 అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ది 1.87. మనము ఆపరేటింగ్ మార్జిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా సోలార్ ఇండస్ట్రీస్ ముందే ఉంది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 18.6% ఉంది. అయితే కెల్టెక్ ఎనర్జీస్ ది 4.09 అండ్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ది 10.8% మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ గురించి మాట్లాడదాం. ఇక్కడైతే తక్కువ ఇన్వెంటరీ హోల్డింగ్ డేస్ ఉంది, జస్ట్ 32 డేస్. సోలార్ ఇండస్ట్రీస్ 92 డేస్ అండ్ ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్ 142 డేస్ అని మనం చూడొచ్చు. ఇన్వెంటరీ డేస్ అంటే కంపెనీ రా మెటీరియల్ని ఎన్ని రోజుల్లో ఫినిష్డ్ ప్రోడక్ట్గా మారుస్తుంది, సేల్గా కన్వర్ట్ చేయగలదు అన్న మెజర్ అనమాట. బేసికలీ ఏ కంపెనీకైనా అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మనం నెట్ టు నెట్ గురించి మాట్లాడినట్లయితే ఈ కంపెనీ ఫాస్టెస్ట్ క్యాష్ కన్వర్షన్ సైకిల్ని కలిగి ఉంది. అంటే ఈ కంపెనీ తమ ఇన్వెంటరీని సాధ్యమైనంత ఫాస్ట్గా క్యాష్గా మారుస్తుంది. మరి అది కెల్టెక్ 26 డేస్. దీనికి కారణం వారు తమ క్రెడిటర్స్ని చాలా ఆలస్యంగా పే చేస్తారు. సోలార్ ఇండస్ట్రీస్ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ 95 డేస్ అయితే ప్రీమియం ఎక్స్ప్లోజివ్స్కి 191 డేస్. ఇప్పుడు షేర్ మార్కెట్లో సోలార్ ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో మనము ఈ వీడియో స్టార్టింగ్లో ఈ కంపెనీ బేసికల్లీ లాస్ట్ 1 ఇయర్లో 32% రిటర్న్ పెరిగింది అని మాట్లాడుకున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ చూసుకుంటే దాదాపు 230% పెరిగింది. దీని వెనుక కారణం కంపెనీ పెరుగుదలలో దాగి ఉండవచ్చు అండ్ దాని కొంత పార్ట్ పెరుగుతున్న రా మెటీరియల్ ప్రైసెస్ కారణంగా కూడా కంపెనీ దాని కస్టమర్స్ని పెంచుకుంటూ పోతుంది. జనవరి 23 నుండి ఇప్పటి వరకు కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 16% కరెక్షన్ అయింది. లాస్ట్ 1 మంత్లోనే ఈ కంపెనీ షేర్ ప్రైస్ 2.5% కరెక్ట్ అవ్వబడింది. అమోనియం నైట్రేట్ ప్రైసెస్ పడిపోవడమే దీనికి కారణం. లాస్ట్ 5 ఇయర్స్లో లాంగ్ టర్మ్ రిటర్న్స్ని పరిశీలిస్తే సోలార్ ఇండస్ట్రీ స్టాక్ 250% పెరిగింది. 2006లో లిస్ట్ అయినప్పటి నుంచి చూస్తే ఈ కంపెనీ స్టాక్ 8,000 టైమ్స్ పెరిగింది. ఫైనల్గా ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఏంటి అంటే సోలార్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండబోతుంది, పెరుగుతూనే ఉంటుంది, బుల్లిష్ ఉండబోతుంది అని నమ్ముతున్నారు. ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉండబోతుంది అని మీ మేనేజ్మెంట్ గైడెన్స్ కనుక ఎగ్జామిన్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఫ్యూచర్లో డిమాండ్స్ బుల్లిష్గానే ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. FY23 గురించి మాట్లాడినట్లయితే కంపెనీ రెవెన్యూ 45 to 50% గ్రోత్ ఉంటుందని, ఎబిటా 18.5% గ్రోత్ ఉంటుంది, 18.5 to 20% గ్రోత్ ఉంటుందని మేనేజ్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్ నిజమైందా అంటే ఆఫ్ కోర్స్ నిజం అవ్వడమే కాదు, వాళ్ళు సెట్ చేసిన టార్గెట్స్ని ఈ కంపెనీ ఎక్సీడ్ చేసేసింది కూడా. కొంతకాలం క్రితం చెప్పినట్లుగా ఈ కంపెనీ యొక్క సేల్స్ FY23లో 75% పెరిగింది అండ్ ఎబిటా మార్జిన్స్ కూడా 19%కి పైగానే ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న కొన్ని కారణాల వల్ల ఈ కంపెనీ రెవెన్యూ ఫ్యూచర్లో కూడా పెరుగుతానే ఉంటుంది అని మనం లాజికల్లీ రీజన్ చేయొచ్చు. నంబర్ 1 రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్ యొక్క పెరిగిన ఎక్స్పెండిచర్. నంబర్ 2 మైనింగ్ ఈల్డ్ పై గవర్నమెంట్ పెట్టిన ఫోకస్. నంబర్ 3 గవర్నమెంట్ అండ్ లోకల్ సోర్సింగ్ ద్వారా డిఫెన్స్ సెక్టర్ని ప్రైవేటైజేషన్ చేయడం అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇది కాకుండా కంపెనీ మేనేజ్మెంట్ FY24లో 50 to 20% రెవెన్యూ గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది మెయిన్లీ వాల్యూమ్స్ నుంచి డిరైవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. FY24లో సోలార్ ఇండస్ట్రీస్ టోటల్ 750 crores, దాని నుంచి 350 crores డిఫెన్స్ సెక్టర్ నుంచి మాత్రమే అలొకేట్ చేశారు. 150 crores ఓవర్సీస్లో, డొమెస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ 250 crores. FY25కి మేనేజ్మెంట్ కూడా క్యాపెక్స్ 600 to 700 crores తగ్గించేద్దాము అన్న ప్లాన్లో ఉంది. బట్ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, సోలార్ ఇండస్ట్రీ స్టాక్ పర్ఫార్మెన్స్ ముందుకు వెళ్ళే అవకాశం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు. అమోనియం నైట్రేట్ ప్రైసెస్ తగ్గడం అనేది దీనికి ఒక మెయిన్ రీజన్ అట. కానీ ఇంకో కారణం ఏంటంటే సోలార్ ఇండస్ట్రీస్ అనేది గవర్నమెంట్ రెగ్యులేటెడ్ బిజినెస్. అటువంటి బిజినెసెస్కి సాధారణంగా హై వాల్యుయేషన్స్ ఉంటాయి, హై ప్రైస్కి ట్రేడ్ అవుతుంది. సోలార్ ఇండస్ట్రీస్ FMCG కంపెనీస్ లాగానే 46 times PE కలిగి ఉంది. సో ఇన్వెస్టర్స్గా మీరు మీ ఎంట్రీ పాయింట్స్ పట్ల జాగ్రత్తలు వహించాలి. సో ఇది మా వీడియో ఆన్ సోలార్ ఇండస్ట్రీస్. ఒక మోనోపోలిస్ట్ స్టాక్ని తీసుకుని దాని ఎండ్ టు ఎండ్ ఎగ్జామినేషన్. ఇప్పటికీ మీరు ఈ వీడియోలో నాతో ఉన్నట్లయితే మీకు ఈ స్టాక్ అనాలిసిస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మేము మోనోపోలిస్ట్ సిరీస్లో చేస్తూనే ఉంటాం. వాటి లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో ఏ ఇండస్ట్రీలో ఏ కంపెనీ మోనోపోలీ వహిస్తుందో మీరు మా ఎన్నో వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. గ్రోకి సబ్స్క్రైబ్ చేయండి.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other